10థ్ క్లాస్‌కి ఆఫీషియల్‌గా ఎంటర్ అయిపోయావు. కంగ్రాచ్యులేషన్స్. బట్ ఈ మూమెంట్‌లో మీరు ఫుల్ టు జోష్‌గా ఉంటారు. బట్ కొన్ని డార్క్ రియాలిటీస్‌ని ఇగ్నోర్ చేస్తారు. ఇలా ఇగ్నోర్ చేసిన లాస్ట్ ఇయర్ పిల్లలు లాస్ట్‌లో సఫర్ అయ్యారు. ఇయర్ ఎండింగ్‌లో రిజల్ట్ వచ్చిన టైంలో. మీరు అలా సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఏంటి ఆ డార్క్ రియాలిటీసో తెలుసుకోండి. అది తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అవుతుంది. ఇవేవి కూడా మీరు రిపీట్ చేయకుండా ప్రాపర్‌గా స్ట్రాటజిక్‌గా చదివినట్లయితే 10థ్ క్లాస్‌లో సక్సెస్ మీదే. అండ్ ఆ సక్సెస్ మీకు అవ్వాలి, మీ ఫ్రెండ్స్‌కి కూడా రావాలి అంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసేయండి. వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. ఈరోజు అసలు 10థ్ క్లాస్‌లో డార్క్ రియాలిటీస్ ఏంటి మ్యామ్? అసలు ఏముంటాయి డార్క్ రియాలిటీస్ అనేసి అనుకుంటున్నారా? సో ఫస్ట్ వన్ మీకు చాలా మెంబర్స్ చెప్పే ఉంటారు. 10థ్ క్లాస్ అవ్వనివ్వండి లైఫ్ సెట్టింకా అనేసి. అది బిగ్గెస్ట్ లై అన్నమాట. 10థ్ క్లాస్ అయిపోగానే మీకు తర్వాత ఇంటర్ ఉంటుంది. దాని తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, మెయిన్‌గా టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో, అవన్నిటికి మీకు ప్రాపర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే 10థ్ క్లాస్ ఫౌండేషన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో, అస్సలు ఇగ్నోర్ చేయకుండా 10థ్ క్లాస్ ఫౌండేషన్స్ అన్నది మీరు కాన్సెప్ట్ వైస్ చదవండి. సో, ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేసి పరుగులెత్తకండి. ఎగ్జామ్స్ మూమెంట్‌లో మాత్రమే చదవకండి. సో, స్టార్టింగ్ నుంచే మీరు చదివినట్లయితే చాలా యూజ్‌ఫుల్ అవుతది. లాస్ట్ మూమెంట్‌లో పానిక్ ఉండదు. లాస్ట్ మూమెంట్‌లో మీకు టెన్షన్ ఉండదు. చదివింది మర్చిపోవడాలు అట్లాంటివి ఏమీ ఉండకుండా ఫస్ట్ నుంచే చదివితే మీరు డెఫినెట్‌లీ సక్సెస్‌ఫుల్ అవుతారు. సో, 10థ్ క్లాస్ ప్రెషర్ అన్నది నిజమే. మీకు 10థ్ క్లాస్‌లో ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాంగానే మీ పైన చాలా మెంబర్స్ ప్రెషర్ అన్నది క్రియేట్ అయిపోతది ఇండైరెక్ట్‌గా. మీ పేరెంట్స్ మీ పైన కొన్ని ఆశలు పెట్టుకుంటారు. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ మీ పైన కాంపిటీటివ్‌నెస్ స్టార్ట్ అయిపోతుంది. అరే! ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రా! వీడెంత పెర్ఫార్మ్ చేస్తారు? ఈ అమ్మాయి ఎంత పెర్ఫార్మ్ చేస్తది? ఎవరు టాప్ చేస్తారు? 550+ ఎవరు స్కోర్ చేస్తారు? 580+ ఎవరు స్కోర్ చేస్తారు? ఇలా మల్టిపుల్ ప్రెషర్స్ క్రియేట్ అవ్వడం వల్ల మీలో ఆ టెన్షన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో, ఆ టెన్షన్ వల్ల మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు. అందుకనేసే మీరు ఏం చేస్తారు అంటే స్టార్టింగ్ నుంచి చదవడంతో అది కూడా మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసినట్లయితే సో, ఇలా ప్రెషర్ ఉన్నప్పుడు సరే ఈరోజు అమ్మో అని భయపడి చదువుతారు. బట్ రేపు అది సాచురేట్ అయిపోయి మీరు చదవకుండా ఉంటారు. బట్ మీకు సక్సెస్ రావాలి అంటే కంటిన్యూయస్‌గా మీరు చదవాలి. సో, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సో, ఆ పర్సీవరెన్స్ ఉన్నట్లయితే, ఆ డెడికేషన్ మీలో ఉన్నట్లయితే డెఫినెట్‌లీ సక్సెస్‌ఫుల్ అవుతారు నాన్న. సో, ఫేక్ ప్రోక్రాస్టినేషన్ ఒద్దు మనకి. ఫేక్ ప్రొడక్టివిటీ ఒద్దు మనకి. సో, జెన్యూన్‌గా మీరు రోజుకి 2 గంటలు చదివినా కానీ సరిపోతుంది. బట్ అది జెన్యూన్‌గా మీరు చదివి అర్థం చేసుకోవాలి. సో, సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు 10థ్ క్లాస్‌లో టాప్ చేయాలి అన్నా కానీ, నేను టాపర్ అవ్వాలి అన్నా కానీ, రోజుకి 8 గంటలు చదవాలి, రోజుకి 10 గంటలు చదవాలి అనేసి లాంగ్ అవర్స్ కూర్చుంటేనే టాపర్స్ అవుతారు అనేసి అనుకుంటారు. కానీ కాదు. సో, మీరు స్మార్ట్ వేలో చిన్నగా చదివినా కానీ, ఎవ్రీ డే కొంచెం కొంచెం చదివినా కానీ, అది లాస్ట్‌కి బిల్డప్ అయిపోయి మీకు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి మీరు ఆన్‌లైన్‌లో చదువుదాం అనేసి వీడియోస్ చూస్తారు. సో, వీడియోస్ చూసి నేను చదివేశాంలే అనేసి వదిలేస్తారు. బట్ కాదు. వీడియోస్ చూసింది మీకు ఇక్కడ విన్నది మైండ్‌లో లాక్ అవ్వాలి అంటే మీరు ఇంకొకసారి రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో, రివిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. యాక్టివ్ రీకాలింగ్ మెథడ్‌ని యుటిలైజ్ చేసుకొని మీరు రివిజన్ చేసుకున్నట్లయితే సైడ్ హెడ్డింగ్స్, మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ చూసుకొని కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే రివైజ్ చేయడం వల్ల మీకు అది లాంగ్ టర్మ్ మెమరీలో సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా స్టోర్ అయిపోయి ఎగ్జామ్‌లో ఈజీగా గుర్తొచ్చేసి మంచి ఫ్లోలో ఎగ్జామ్ రాస్తారన్నమాట. ఓకేనా? సో, ఇవన్నీ ఫాలో అయినట్లయితే మీరు మంచిగా చదువుతారు సరే. బట్ ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి అంటే మీకు చాలా మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో, ఆన్‌లైన్‌లో మీకు 10థ్ క్లాస్ అనంగానే ఆన్‌లైన్ స్టడీస్ చేయాలి అనేసి, అవనేసి, ఇవనేసి మీ చేతుల్లో ఫోన్ ఒస్తది, ఇంటర్నెట్ ఒస్తది. చలో ఇంకా ఫుల్ టు ఫ్రీడమ్ వచ్చేస్తది. సో, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాల్ చేస్తారు, స్నాప్‌చాట్ ఇన్‌స్టాల్ చేస్తారు. సో, ఇవన్నిట్లో నోటిఫికేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ ఇవన్నిటి వల్ల చాలా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టార్టింగ్ మీరు 590+ స్కోర్ చేద్దాం అనుకుంటారు. బట్ ఎండింగ్‌కొచ్చేసరికి ఇవన్నీ డిస్ట్రాక్షన్స్‌తో చదవడం తగ్గిపోతుంది. సో, మీ డిస్ట్రాక్షన్స్ అన్నవి ఎక్కువైపోతాయి. ఇవన్నీ అవ్వకూడదు అంటే మీరు కొంచెం లిమిటెడ్‌గా ఉండాలి. ఐ నో మీకు స్కూల్ లైఫ్‌లో 10థ్ క్లాస్ అన్నది లాస్ట్ అన్నమాట. సో, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయాలి స్కూల్ లైఫ్‌ని. బట్ దానితో పాటు బ్యాలెన్స్డ్‌గా మీరు చదవాల్సి ఉంటుంది. సో, బ్యాలెన్స్డ్‌గా మీరు చదవాలి అంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండాల్సి ఉంటుంది. సో, ఆ గైడెన్స్ మీకు ఎవ్రీ డే ఏం చదవాలి అనేసి గైడ్ చేసేవాళ్ళు ఉండి అండ్ చదవాల్సినది ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసినది నోట్స్ రాసి, ఆ నోట్స్ మీకు ఇచ్చి, వాటిని మళ్ళీ రివిజన్ చేయించి, అందులోను ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చి
నుంచి 600కి 590 ప్లస్ స్కోర్ చేసే స్ట్రాటజీస్ అన్నీ చెప్పే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. అది ఏం సొల్యూషన్ అంటే ఖడ్గం ఏపీ క్లాస్ 10th క్లాస్ 2027 నాన్న. సో ఈ ఖడ్గం బ్యాచ్‌లో ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. టాప్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు. స్టిల్ నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు అంటే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వలేదు అంటే ఎన్రోల్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి నాన్న. సో ఓపెన్ ఉన్నాయి. మీరందరూ కూడా జాయిన్ అయిపోవచ్చు. సో మనమందరం కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలి అంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడ లైవ్ క్లాసెస్‌తో పాటు ప్రతి ఒక్క క్లాస్ రికార్డింగ్స్ కూడా ఉంటాయి. మీరు ఒక్క క్లాస్‌ని పదే పదే వినొచ్చు అన్నమాట. సో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో మీ ప్రతి ఒక్క డౌట్‌ని మేము రిజాల్వ్ చేస్తాము. అండ్ మేము రాసిన హ్యాండ్ రిటెన్ నోట్స్ మీకు అన్ని పీడిఎఫ్స్ ఇస్తాము. క్వెషన్ బ్యాంక్ ఇస్తాం నాన్న ఇంపార్టెంట్ క్వెషన్స్‌ది. అండ్ ఇవన్నీ టీచింగ్ కూడా మీకు రిజల్ట్ ఓరియెంటెడ్ ఉంటుంది. ఎగ్జామ్ ఓరియెంటెడ్ ఉంటుంది. అంటే మీకు ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉంటే ఎఫ్ఏ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేయిస్తాము. ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటే ఎస్ఏ ఎగ్జామ్స్. బట్ ఫైనల్‌గా మన గోల్ ఏంటి నాన్న 600కి 590 ప్లస్ స్కోర్ చేసుకోవాలి అన్నది మన గోల్ అన్నమాట. సో స్టేట్ టాపర్స్ మీలోని ఉంటే వాళ్ళకి మేము నర్చర్ చేస్తాము. సో మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు. మాతో ఒక్కసారి చదివి చూడండి. ఒక్కసారి నమ్మి చూడండి. మీరు మీలో ఉన్న టాపర్‌ని మేల్కొల్పుకుంటారు. మీలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. అరే! ఐ యామ్ ఆల్సో వర్త్ ఇట్. ఇంకా నేను కూడా చేయగలుగుతాను. నేను కూడా సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ నీకొస్తుంది. 10th క్లాస్‌లో మంచి రిజల్ట్ స్కోర్ చేసుకుంటే. సో ఆ రిజల్ట్ స్కోర్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క రిసోర్సెస్ కూడా ఈ ఖడ్గం బ్యాచ్‌లో ఉన్నాయి. సో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఒక లింక్ ఉంటుంది. క్లిక్ చేయంగానే మీకు యాప్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ మీరు ఫిజిక్స్ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఏపీ ఖడ్గం 10th క్లాస్ 2027 అని టైప్ చేసి ఇందులో ఎన్రోల్ అయిపోండి నాన్న. ఫైనల్‌లో 590 ప్లస్ రావాలి అంటే మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని అనలైజ్ చేసి కూడా ఇవ్వాలి కదా! సో ఇవన్నీ కూడా మేము ఖడ్గం బ్యాచ్‌లో అందిస్తాం నాన్న. సో ఇంతకీ నువ్వు ఎంత స్కోర్ చేసుకుందాం అనుకుంటున్నావు 10th క్లాస్‌లో అనేసి కింద కామెంట్ చేసేసేయి. అండ్ మీ ప్రిపరేషన్‌కి ఇంకా ఏం రిసోర్సెస్ అవసరం, మా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్‌తో అవన్నిటితో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్.